వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారి రచన మార్మిక గవాక్షం మనిషి అనే ముద్రలు వింటారు. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అవలా జరిగినప్పుడు మనని చుట్టుకునున్న ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న మార్మిక గవాక్షం తెరుచుకుంటుంది. దానికి అవతల మనకి తెలిసిన వ్యక్తులు ప్రపంచం కోసం తమ మీద కప్పుకున్న పొరలన్నీ ఒకటొకటిగా తీసేసి కనిపిస్తారు. మరోవైపు ఇంకొన్ని సంఘటనల గురించి మనకి క్షుణ్ణంగా తెలీదు. అవి మనం పుట్టని క్రితమో పుట్టాక మన పరోక్షంలోనూ జరిగిపోయి ఉంటాయి. వాటిలో ఉన్న వ్యక్తులు కొన్ని ముద్రలు మోస్తూ ఉంటారు. అలాంటి ముద్రలనే మనం ఆ మనుషులుగా నమ్ముతాం. అవి ఒక్కొక్కసారి మన కళ్ళకి కట్టిన గంతల్లాగా, మరొక్కొక్కసారి రంగుటద్దాల్లాగా పనిచేస్తాయి. ఆప్టిక్స్లో ఒక సిద్ధాంతం ఉంది. మనం కళ్ళతో చూసేది వస్తువుని కాదు, దాని ప్రతిబింబాన్ని అని. మనుషులేనా అంతే. అనుభవాలు, అభిప్రాయాలు వేసే ముద్రలే మనకి వాళ్లుగా కనిపిస్తారు. తెరుచుకున్న కిటికీలోంచి సుభాష్ చూసిన వ్యక్తి పద్మజ, అతని మేనత్త. అతనికి ఒక ముద్రగా కనిపించింది నరుసు, మేనమామ. తెలుగువారి చుట్టరికాలు చాలా సునిశితంగా ఉంటాయి. మేనమామ భార్య మేనత్త కాదు, మేనత్త భర్త మేనమామ కాడు. వెరసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. అయినా మార్మిక గవాక్షంలోంచి పద్మజని చూస్తుంటే నరుసు పట్ల అప్పటిదాకా ఉన్న ముందస్తు అభిప్రాయాలు నెమ్మదిగా ఒకటొకటి తొలగిపోయి అతని అసలు రూపం వ్యక్తమవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికి గంట క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక మిత్రుణ్ణి కలవడానికి వచ్చాడతను. స్నేహితుణ్ణి కలవడం, మాట్లాడుకోవడం, కలిసి కాఫీ తాగడం అన్నీ అయ్యి అతని కన్సల్టింగ్ రూమ్కి ఆనుకుని ఉన్న జనరల్ వార్డులోంచి యువతలికి వస్తూ చూశాడు వాళ్ళిద్దరినీ. నరుసు బెడ్ మీద మగతగా పడుకొని ఉన్నాడు. పెరిగిన గడ్డం, లోతుకుపోయిన కనుగుంటలు, మాసిపోయి పీక్కుపోయిన చెంపలు అతని పరిస్థితిని చెప్తున్నాయి. పద్మజ చేతిని తన చేత్తో గట్టిగా బిగించి పట్టుకునున్నాడు. బెడ్ పక్కగా అటెండెంట్స్ కోసం ఉండే కుర్చీలో కూర్చుని ఉంది పద్మజ. ఇద్దరి మధ్య ఇంత చనువు ఉండే అవకాశం లేదు. అందుకే అతనికి ఆశ్చర్యం. అత్తా, నువ్విక్కడా? అడిగాడు దగ్గరికెళ్ళి. మాట్లాడద్దన్నట్టు సౌజ్ఞ చేసి నరుసు చేతిని సున్నితంగా విడిపించుకుని కిందకి వేలాడకుండా మంచం మీదే ఉంచి కప్పుకున్న దుప్పటి సరిచేసి యువతలకొచ్చింది. ఆమె ప్రతి చర్యని ఆశ్చర్యంగా చూశాడు సుభాష్. ఇద్దరూ వార్డులోంచి బయటకొచ్చి కారిడార్స్లోంచి నడుస్తూ పార్కింగ్ లాట్ చేరుకున్నారు. నువ్వెలా వచ్చావు? అడిగిందామె జవాబు కోసం చూడలేదు. నేను కారులోనే వచ్చాన్రా. నీదిక్కడ వదిలేసి నా దాంట్లో వెళ్దాం పద, తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళు నీ కారు అంది తనే. మళ్ళీ ఆగకుండా నువ్వే డ్రైవ్ చేయరా, నాకు ఓపిక లేదు అంది. ఆ ఏకపక్ష సంభాషణ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోంది. కారు తాళం, పార్కింగ్ రసీదు తీసుకుని ఆమె వేలుతో చూపించిన వైపుకు వెళ్ళాడు సుభాష్ కారు తీసుకురావడానికి. మరో 5 నిమిషాలకి ఇద్దరూ కారులో ఉన్నారు. ఈ మహానుభావుడు నీకెక్కడ తారసపడ్డాడు? అడిగాడు నరుసు మామ గురించి. అతని మాటల్లో స్వల్ప వ్యంగ్యం. అసలింతకీ అతని ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఎప్పుడొచ్చాడు? వచ్చినట్టు నీకెలా తెలుసు? వెంటనే ప్రశ్నలు అడిగాడు. కొన్ని బంధాలు అలాగే లాక్కొస్తాయిరా. ప్రతి శుక్రవారం నేను జనరల్ వార్డులో పేషెంట్లందరికీ పళ్ళు, పాలు, బ్రెడ్డు ఇస్తాను కదా. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు నరుసుని చూశాను. 4 రోజుల క్రితం ఒళ్ళు తెలియని జ్వరంతో వచ్చి అడ్మిట్ అయ్యాట. ఆమె గొంతు వణికింది. నరుసు కోసం ఆమె బాధపడ్డమేమిటి? అతని పేరు చెప్తేనే మండిపడతాడు తన తండ్రి. ఆయన గారి చిన్న చెల్లెలే ఈవిడేమో ఇలాగా. అయినా అంత బాధపడదగ్గ వ్యక్తి కాదు నరుసు అతనికి తెలిసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నరుసుతో పరిచయం జరిగిన సందర్భం గుర్తు చేసుకుంది పద్మజ. అతన్ని మొదటిసారి చూసింది మీ అమ్మ వాళ్ళ పెళ్లి చూపుల్లోనేరా?
నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టు గుర్తు. అసలు అతనికి సంబంధించిన ఏ చిన్న విషయము నాకు మరుపుకి రాదు. నీలం జీన్సు, ఎరుపు నలుపు గళ్ళున్న ఫుల్ షర్టు వేసుకున్నాడు. సన్నగా పొడవైన పిల్లాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్ట. ఓ హడావిడంతా తనదే అన్నట్టు ఇంట్లోకి బయటికి తెగ తిరిగేశాడు. అతన్ని గురించి చెప్తూ అంది. వాళ్ళ అమ్మా నాన్నలకి కొడుకు గురించి ఎంత గొప్పో ఇంకా లోతుగా జ్ఞాపకం తెచ్చుకుంటూ అంది. సుభాష్ వింతగా చూశాడు. నీకిప్పుడు 25 ఏళ్ళు కదరా? నే చెప్తున్నవి నువ్వు పుట్టకముందు 5 ఏళ్ల కిందటివి. ఇప్పుడంటే పెళ్లి కన్నా ముందు శృంగారాన్ని గురించి ఆలోచిస్తున్నారు కానీ అప్పుడు అలా కాదు. ఇష్టం అంటే ఒట్టి ఇష్టమేను. అతనంటే నాకు అలాంటి ఇష్టం కలిగింది. అన్నయ్య వాళ్ళ పెళ్లిలో మాకు స్నేహం కలిసిందిరా. అతనంటే వాళ్ళ వైపుని అందరికీ ఎంత ప్రేమో. ఫిజిక్స్ పీల్చి, మ్యాథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం అన్నంలో కలుపుకొని తింటాడని గొప్పగా చెప్పేవారు. చంద్రుడి చుట్టూ చుక్కల్లా ఎప్పుడూ 10 మంది అతని చుట్టూ ఉండేవారు. లివింగ్ ఎన్సైక్లోపీడియా అనేవారు. అతనికి తెలియని విషయం లేదంటే అతిశయోక్తి కాదనుకో. క్వాంటమ్ ఫిజిక్స్ అన్నమాట అతని నోటమ్మటే మొదటిసారి విన్నాన్రా. అందులో రీసెర్చ్ చేయడం అతని అభినివేశం అంది పద్మజ. మా తాతయ్యకు పెరాలసిస్ రావడంతో చదువు ఆపేయాల్సి వచ్చిందని విన్నాను సానుభూతిగా అన్నాడు సుభాష్. పద్మజ చిన్నగా నిట్టూర్చింది. చూడు, హేతువు సేతువు కాదు. కారణం ఉన్న చోటే ఉండి కనుమరుగైపోతుంది. దాన్నుంచి పుట్టిన పరిణామాలు వంతెన నిర్మించుకుంటూ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ వంతెనికి ఇటు చివరనున్నాడు సుభాష్. అతన్ని వెనక్కి నడిపించాలి. ఏం చదువుకున్నాడు? డిగ్రీ మధ్యలో మానేసి ఎల్డీసీగా చేరాడు. ఎక్కడో కలుక్కుమంది అతనికి. ఆమె కేసి సూటిగా చూశాడు. నరుసుని సమర్థిస్తున్నందుకు ఎక్కడా తప్పు చేసినట్టో తలదించుకోవాలన్నట్టో లేదు ఆమె చూపు. తను స్థిరంగానే చూసింది. తెలివిలాగే మూర్ఖత్వం కూడా మనిషికి గొప్ప బలాన్నిస్తుంది. తెలివి కంటే కూడా చాలా బలమైంది. మా అమ్మ, అదేరా మీ బామ్మ, అలాంటి మూర్ఖురాలు. మనది వ్యవసాయాధారమైన దేశం కాబట్టి అదో సంప్రదాయంగా ఆడపిల్ల పెళ్ళప్పుడు తాడు చేదా ఇస్తారు సరదాకి. పుట్టింటి నుంచి సిరి సంపదలు చేదుకోమని వేళాకోళం చేస్తారులే. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మింది మా అమ్మ అంది పద్మజ. పెళ్ళైన కొత్తలో తన తల్లి చాలా కష్టాలు పడిందని విన్నాడు సుభాష్. ఇప్పుడు తల్లి తండ్రి సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి అంతా సర్దుకుందన్న నమ్మకం అతంది. ఒక కష్టం కాదురా వదిన పడ్డది. మీ నాన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. ఒక్కో రోజు కొట్టి ఇంట్లోంచి పెరట్లోకి నెట్టేసి తలుపేసేసేవాడు. రైలు టికెట్ చేతిలో పెట్టి నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి తోలేసేవారు. మీ తాతయ్య అంటే ఆవిడ తండ్రి పురుగునాకిపోయేదాకా అలాగే సాగించుకున్నారా. ఆయన వెర్రి బాగుల మనిషి. ఈవిడ వెళ్ళినప్పుడల్లా డబ్బిచ్చి పంపించేవాడు. వాళ్ళకి పెద్దగా ఆస్తులేమీ లేవు. ఆయన ఎయిడెడ్ స్కూల్లో టీచరు. వీళ్ళిద్దరు సంతానం. సొంతిల్లు ఉండేది. దానిమీద అప్పు తెచ్చి మీ అమ్మ పెళ్లి చేశారు. అది అమ్మేసి ఆఖరి పైసా కూడా మా చేతిలో పోసి అద్దింట్లోకి మారేదాకా నిద్రపోలేదు మా అమ్మ. ఆయనకి పక్షవాతం రావడంతో నర్సుకి ఇంక దారి లేక చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. అప్పుడు సుభాష్కి గుండె బరువెక్కింది. అంతటి హింస అనుభవించిన తల్లి రూపం కళ్ల ముందు కదిలి. ఇష్టం లేని ఉద్యోగం, ఆ ఉద్యోగం చూపించి చేసిన పెళ్ళి, రెండిట్లోనూ ఇమడలేకపోయాడు నర్సు. కొన్ని రోజులు గడిచాక మొదట మీ తాతయ్య, తర్వాత అమ్మమ్మ పోయారు. అతనికి పగ్గాలు తెగినట్టు అయిందిరా. ఆఫీసుకి సరిగ్గా వెళ్ళేవాడు కాదుట. ఎవరికీ చెప్పకుండా నెలల తరబడి ఎక్కడికో వెళ్ళిపోయేవాట. విసిగిపోయి అతని భార్యని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత పూర్తిగా స్థిరం తప్పాడు నర్సు. ఉద్యోగం వదిలేశాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. నాకు గుండె దడదళ్ళాడుతూ ఉంటుందిరా. పేపర్ చదవాలంటే భయం, వార్తలు చూడాలంటే భయం. అతని గురించి ఎలాంటి వార్త తెలుస్తుందోనని. ఇప్పుడిక్కడ ఇతన్ని ఇలా చూశాక ఎంత రిలీఫ్ కలిగిందో చెప్పలేననుకో అంటూ పద్మజ ఏడు పాపుకోలేకపోయింది. మోచేతి వంపులో ముఖం దాచుకుని డాష్బోర్డు మీద తలానించింది. భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఏమిటి దుఃఖం? ఎక్కడా కారణం కనబడదే. ఒకప్పుడు ప్రేమించిందేమో, పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆమె మరొకరి భార్య, అతను మరొకరి భర్త.
ఏమీ కాని మనిషి కోసం ఇలా బాధపడ్డం ఏమిటి? వింతగానే కాదు, ఎన్నో ఏళ్ళు ఎంతో దాచుకున్న దుఃఖం అని కూడా అనిపించింది. సుభాష్ కారు పక్కకి తీసుకుని ఆపాడు. డోర్ తీసుకుని దిగాడు. రద్దీ వేళ కాకపోవడంతో 1-2 వాహనాలు తప్ప రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తుతున్నాయి. అంత హింసని తల్లి ఎందుకు భరించింది? భరించింది కాబట్టే తనకి ఈ రోజున తండ్రి అనే బంధం దక్కిందా? ఒక బంధాన్ని నిలపడం కోసం అంత హింస పడాలా? అలాంటి హింసపణంగా దొరికిన ఈ బంధం విలువ ఎంత? ఆలోచిస్తూ నిలబడ్డాడు. 5 నిమిషాలు గడిచాక పద్మజ సర్దుకుంది. వాటర్ బాటిల్ తీసుకుని దిగి ముఖం కడుక్కుంది. సుభాష్ వెళ్ళి రోడ్డుకి అటువైపునున్న బంకు నుంచి 2 కప్పుల టీ తీసుకొచ్చాడు. 1 కప్పు ఆమెకిస్తే అందుకుంది. థ్యాంక్స్ రా అంటూ. ఇద్దరూ నిలబడే తాగారు. తాగడం అయ్యాక ప్రయాణం మళ్లీ మొదలయింది. అవునత్తా, అమ్మ అన్ని కష్టాలు పడిందన్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదత్తా అడిగాడు సుభాష్. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నీ స్థానం అక్కడేను అని వాళ్ళు పంపించేస్తుంటే ఇంకెక్కడికి వెళ్తుందిరా? స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. అలా ఉండి ఉండి వాళ్ళని బాధ పెట్టిన చోటే ప్రేమించడం మొదలు పెడతారు ఆడవాళ్ళు. అదే తమ ఇల్లనే నమ్మకానికి వచ్చేస్తారు. ఇది మీ అమ్మ విషయంలో జరిగింది అంది. అవును, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎప్పుడు? అంత ఏడ్చేడ్చి ఉన్న ఆమెను అడగచ్చో అడగకూడదో తెలియని సందిగ్ధంలో అడిగాడు. అత్తా, నువ్వు చేసుకోలేదు గాని లేకపోతే ఆవిడ స్థానంలో నువ్వుండేదానివి ఏడుస్తూ అన్నాడు నిరసనగా. పద్మజ కళ్ళు మళ్లీ తడయ్యాయి. మళ్లీ ఏడుస్తుందేమోనని భయపడ్డాడు. కాని వెంటనే సర్దుకుంది. ప్రేమ కథలు వినడానికి బావున్నంతగా ఆచరించడానికి అనువుగా ఉండవు. మాదేమీ ప్రేమ కథ కాదురా. నాకతను బాగా నచ్చాడని చెప్పాను కదా. అతనికి అలా చెప్పడం కూడా తెలీదు. అన్నీ బావుండి కుండమారిపిడి అన్న ఒక్క అడ్డు దాటేస్తే మా పెళ్లి సాధ్యపడేది. కానీ పరిస్థితులు మారిపోయాయి. నరుసు కొంప కూల్చి 2 అక్కయ్యలకి పెళ్లి చేశారు మా ఇంట్లో. చిన్న వదిన కన్నీళ్లు పోగు చేసి 3వ దానికి చేశాక నాకు సంబంధాలు చూడడం మొదలెట్టారు. అప్పుడు నా మనసులో ఉన్నది చెప్పాను. పెద్ద గొడవలైపోయాయి. ఏముందే వాడికి? నా 3 అల్లుళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పక్కన నిలబడే అర్హత కూడా లేదు అంది అమ్మ. అతనికేమీ లేకపోవడం ఏమిటి? నువ్వు కనిపడేసిన 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిన మహారాజు అన్నాను నేను. ఆ మాటలు విన్న అన్నయ్య నా చెంపలు వాయించేశాడ్రా. అదే కోపంలో వెళ్ళి నర్సు ఆఫీసులో కూడా గొడవ చేసి వచ్చాడు అన్నయ్య. ఆ తర్వాత బలవంతంగా నా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు రోజు కూడా అన్నయ్య వదిన మీద చేయి చేసుకున్నాడు. నీ పుట్టింటి వాళ్ళంతా చచ్చిపోయారా? కూతురు అత్తారింట్లో పెళ్లి జరుగుతుంటే రావాల్సిన అవసరం లేదా? చదివింపులేవి ఉండవా అని వదిన ఫోన్ చేస్తే నరుసే పీటల మీద కూర్చునే వాళ్ళకి బట్టలు, నాకు కానుక తీసుకుని వచ్చాడు. అతన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. వాళ్ళ నాన్నకి అప్పటికే పక్షవాతం. ఆయనొక్కడిని వదిలిపెట్టి వచ్చే వీలు లేనందున వాళ్ళ అమ్మ రాలేదు. మనసు చంపుకుని ఇతనొచ్చాడురా. పీటల మీద నన్ను చూసి అతని కళ్ళల్లోనూ పల్చటి కన్నీటి పొర. అదే అతన్ని ఆఖరిసారి చూడ్డం. తండ్రి మీద పెద్ద గొప్ప అభిప్రాయం ఏమీ లేదు సుభాష్కి. కానీ ఇంత చెడ్డవాడన్నది తెలీదు. మరే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్నకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అసలు బతుకుతాడనుకోలేదు. బతికినా చక్రాల కుర్చీకే పరిమితం కావలసినవాడు. మీ అమ్మ ఎంత సేవ చేసిందో. నరుసుని బానే వాడుకుంది రోయ్, బతికించుకుంది. ఇప్పుడు ఆయన పులితోడుకు ఇంకా వదిలిపెట్టని పిల్లి. సరే, నా పెళ్ళైన 5-6 ఏళ్లకు అతనికి పెళ్ళయింది. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు అన్నావే అతన్ని చేసుకుంటే ఆవిడ స్థానంలో నువ్వు ఉండేదానివి అని. ఆ మాటలు మా అమ్మ నోటమ్మట విని 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 చెవులు తూట్లూడిపోయాయి. కానీ మీకెవ్వరికీ తెలీదు, ఆవిడ స్థానంలో నేనుంటే అతను ఇలా అయ్యేవాడు కానే కాదు. నేనున్నానని ధైర్యం చెప్పేదాన్ని. నీ చదువేదో నువ్వు చదువుకో, నేను ఉద్యోగం చేస్తాననేదాన్ని. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు మా పుట్టింటి నుంచి పిండి పీడించి డబ్బు తెచ్చి సంసారం నడిపేదాన్ని. అవేవీ జరగలేదు. నరుసు భార్య ప్రమద అనుకుంటా ఆమె పేరు. పెళ్లి నుంచి భర్త నుంచి ఏం కావాలో అవి తీసుకోవడానికే వచ్చింది. అవేవీ దొరక్క వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంది పద్మజ. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఒరే సుభాష్, అతన్ని అలా వదిలేయద్దురా.
ఈ రోజున మీ అమ్మ జీవితం నిలబడిందంటే మీ నాన్న పక్కన కంచిపట్టు చీర కట్టుకుని వజ్రాల నెక్లెస్ పెట్టుకుని దర్జాగా తిరుగుతోంది అంటే, మొగుళ్ళ వెనకాల విలాసాలు ఒలకబోస్తూ మా అక్కయ్యలు తిరుగుతున్నారంటే అతడి భిక్షేరా. అమ్మా నాన్నల ఆస్తులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పాపాల్లోనూ వాటా తీసుకోవాలి. వాటిని ఈ రోజున వద్దనుకుంటే రేపెప్పుడో మనకు అనువుగా లేని సమయం చూసి చుట్టుకుంటాయి. మీ నాన్నే దానికి నిదర్శనం. ఇంతకీ ఇప్పుడు నరుసు ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఏం వెతుక్కుంటూ వచ్చాడో తెలీదు. అతడి కలలేవీ నెరవేరలేదు. కనీసం చివరి రోజుల దాకా ప్రశాంతంగానూ గౌరవంగానూ గడిపేలా ఏర్పాటు చెయ్యరా అతనికి. ఏదైనా హోములో డబ్బు కట్టి చేర్పించు. నువ్వు స్వతంత్రుడివి, ఉద్యోగం ఉంది, చెయ్యగలవని అనుకుంటున్నాను అంది ఆశగా పద్మజ. ఇన్నాళ్ళు నాకివేవీ తెలియవు, తెలిసాక ఎందుకు వదిలేస్తానత్తా అన్నాడు సుభాష్. మామయ్యకి తెలుసా ఈ విషయాలు అడిగాడు ఆమె భర్త గురించి. కొంతవరకు తెలుసు. నాలోని గిల్ట్ అర్థం చేసుకున్నారు. పద్మజని ఇంటి దగ్గర వదిలేసి క్యాబ్ పట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు సుభాష్. నర్సుకి జ్వరం దిగినట్టుంది. బెడ్ మధ్యగా మఠం వేసి కూర్చుని పక్క బెడ్ పేషెంట్తో ఏదో మాట్లాడుతున్నాడు. మాటలాపి ఎవరన్నట్టు చూశాడు నన్ను. నేను మావా అన్నాడు తన పరిచయం చెప్పుకుని. ఎంత పెద్దవాడివయ్యావురా, అక్కయ్య బాగుందా, సంతోషంగా ఉందా అడిగాడు గబగబా. అంత బానే ఉన్నారు కానీ నువ్వేంటిక్కడ? నేనని నీకెలా తెలుసు? ఓ, పద్మ చెప్పిందా అడిగాడు నర్సు. తను నాకు మంచి స్నేహితురాల్లే అన్నాడు తనే. అతను అలా నవ్వుతుంటే ప్రస్తుతపు రూపం నెమ్మదిగా మారిపోతూ అత్త చెప్పిన 16 ఏళ్ల పిల్లాడి రూపం ఊహల్లో నిలిచింది సుభాష్కి. తను ఆ వయసులో అతనిలాగే ఉండేవాడేమో. మేనమామ పోలిక అని ఎవ్వరూ చెప్పలేదు. అనుకోవడానికి కూడా భయపడో చిన్నతనం పడో ఉంటుంది తల్లి. అతన్ని గట్టిగా కౌగలించుకుని గుండెలకి హత్తుకోవాలనిపించింది. తమ ఇంట్లో జరిగిన పెళ్ళి అనే క్రతువు వలన ఎన్ని కోల్పోయాడితను. తన తల్లి కష్టాలు పడిందంటారు. ఆ కష్టాలని నిజంగా భరించింది ఇతను. వారణాసిలో ఉంటున్నాడట. తాళపత్ర గ్రంథాలేవో పరిష్కరిస్తున్నాన్రా. అక్కడే ఆశ్రమంలో ఉంటున్నాను. తిండి అది వాళ్లే పెడతారు, కొంచెం డబ్బులు ఇస్తారు, ఉండడానికి గది కూడా ఇచ్చారు. ఖర్చులు వెళ్ళిపోతాయి. మీ అత్తని పుట్టింట్లో వాళ్ళు సరిగ్గా చూడట్లేదుట. అమ్మా నాన్నలు పోయాక వెనకట్లా ఎలా ఉంటుందిలే. ఉత్తరం రాసింది. నాతో తనని తీసుకెళ్దామని వచ్చి ఇదిగో ఇలా ఇరుక్కుపోయాను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు మావా? నీకే సరైన ఆధారం లేదు, ఆవిడ్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తావు అడిగాడు సుభాష్. ఏదో ఒకలా బతికేస్తాన్రా. ఇప్పుడు బతకట్లేదా? అలాగే అన్నాడు. ఎంత ఖర్చు అవుతుంది ఇతన్ని తిరిగి నిలబెట్టడానికి? సుభాష్ లెక్కలు వేసుకున్నాడు. ఏడాదికి తన జీతం 40 లక్షలు. చిన్న ఇల్లు, క్లుప్తంగా జీవిక వెళ్ళడానికి కాస్త ఏర్పాటు. అతనికి మొత్తం జీవితమే తరిగిపోయినప్పుడు ఒక్క ఏడాది తన జీతంలోంచి తరిగిపోతేనే? రీసెర్చ్ పిల్లలకి నోట్సు థీసిస్లు రాసిస్తారట, వాళ్ళు కొంత డబ్బిస్తారట. గుండె మీద తన్నినట్టే చెప్పాడు. ఒకప్పుడు ఫిజిక్స్ పీల్చి, మ్యాథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు అనే తెల్లన్నంలో కలుపుకొని తిన్న మనిషి. సుభాష్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద్మజ ఎందుకు ఏడ్చిందో అవగాహనకొచ్చింది. మావయ్య, నిన్ను నాతో తీసుకెళ్తాను. కొద్ది రోజులు నా ఫ్రెండ్ దగ్గరుండు. నీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను, ఆదాయానికి మార్గం చూపిస్తాను. అత్తని కూడా తీసుకొద్దు గాని కొంచెం టైం ఇవ్వు అన్నాడు తన లెక్కలు తను వేసుకుంటూనే. వద్దురా వద్దు. ఇన్నాళ్లకి కష్టాలు తీరి మీ అమ్మ ఏదో తన దారిన తను సుఖంగా బతుకుతోంది. చేసిందంతా వృధా అయిపోతుంది. వద్దు వద్దు భయపడిపోయాడు నర్సు. అతని కళ్ళల్లో స్పష్టమైన భయం. అక్క తిన్న దెబ్బల గురించో, తను తిన్న చావు దెబ్బ గురించో. నీకు మంచి ఫోను, కంప్యూటర్ కొనిస్తాను మావయ్య. యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ అందులో చెప్పు. వాళ్ళకి వీళ్ళకి పని చేయకు అన్నాడు ప్రేమగా. నర్సు కళ్ళు మెరిశాయి. నిజంగా కంప్యూటర్ కొనిస్తావురా ఆశగా అడిగాడు. అక్కడికే వెళ్ళిపోతానురా. గది అద్దెకి తీసుకుంటానులే. కంప్యూటర్ జాగ్రత్తగా దాచుకుంటాను, సరేనా? చిన్న పిల్లవాళ్ళ అన్నాడు. ఎంత నచ్చ చెప్పినా ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు.
నేను మళ్ళీ వస్తాను మావయ్య, ఇప్పటికి నువ్వు రెస్ట్ తీసుకో అని ఇంటికి వెళ్ళాడు సుభాష్. అతని పెద్ద మేనత్తలు వచ్చి ఉన్నారు. తల్లి వాళ్లతో కూర్చుని మాట్లాడుతోంది. తను డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కంచంలో అన్నీ పెట్టుకుంటుంటే తల్లి వచ్చింది. తింటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు తల్లితో. వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకుంటూనే ఉన్నారటనా? మీ అత్తకి వాడిక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందిటా? నాన్నకి తెలిస్తే వాడిని చంపేస్తారు రోయ్. అంత బుద్ధి లేని మనిషి ఏమిటి? ఏళ్ళొచ్చి ఏమి లాభం అంది చిరాగ్గా. ఈవిడ ఏకధాటిగానే మాట్లాడింది. అందరికీ అన్నీ అమరవురా, పెట్టి పుట్టాలి, పెద్ద చదువులు చదవాలి, పెద్దింటి పిల్లని చేసుకోవాలని కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేసి బొక్కబోర్లా పడ్డం దేనికి? మా నాన్న నా పెళ్లి చేశాడు, కొంచెం ఎక్కువే పెట్టాడేమో. ఒక్కగానొక్క కూతుర్నని పెట్టాడు. వాడికి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అందులోనే ఉండి పరీక్షలు అవి రాసుకుంటే ప్రమోషన్లు వచ్చేవి కాదు. చుక్కలాంటి పిల్లని తెచ్చి చేశాం, దాన్ని నిలువునా ముంచాడు అంది పెద్ద గొంతుతో. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు, మన ఇంటికి రాలేదే? పోనీ రాలేదు, చీరో ఏదో కొనుక్కోమని 1000-5000 చేతిలో పెట్టాడా? నమో నాస్తి, పుట్టింటి ఆశ అన్నది లేకుండా చేశాడు అంది ఆవేశంతో రొప్పుతూ. తల్లిని పరీక్షగా చూశాడు సుభాష్. మనిషి నిరంతర పీడనకి గురయ్యాక క్రమంగా ఆ పీడనలోనే జీవితాన్ని వెతుక్కుంటాడు. ఇది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాజ్యాలని, మతాలని, సమాజాలని నడిపించే సూత్రం. ప్రేమతోటి సాటి మనిషిని జయించవచ్చు, పీడనతోటి ఆ పని చెయ్యొచ్చు. మొదటిది అందరికీ రాదు, రెండోది సర్వజనీనమైనది. చంటి పిల్లాన్ని పెంచే క్రమంలో కళ్ళెర్ర చేసి చూడ్డంతో మొదలవుతుంది. భార్యని చాచిపెట్టి కొట్టడంతో మొదలవుతుంది. రాజదండం పట్టుకుని పౌరుణ్ణి బెదిరించడంతో మొదలవుతుంది. ఏమిటొదినా? అత్తయ్యలిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఏముంది, ఏ జన్మలోనూ చేసుకున్న కర్మం. ఒక్కగానొక్క తమ్ముడు, మా నాన్న తర్వాత ఇల్లు నిలబెట్టాల్సినవాడు, బైరాగాళ్లా దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. వీడికెక్కడో కనిపించాట అంది నిరసనగా. డబ్బేమైనా అడిగాడేమిట్రా? పెద్దత్త ఆరా తీసింది. పద్మత్త వెంటపడ్డాడు. మీ నాన్న వెళ్ళి చెమడాలు ఉడదీసి వచ్చాడు రోయ్ అంది రెండో అత్త. ఎక్కడ కనిపించాడ్రా నీకో? తండ్రి గదిలోంచి వస్తూ అడిగాడు. చెప్పద్దన్నట్టు చూసింది తల్లి. రోడ్డు మీద అబద్ధం చెప్పేశాడు సుభాష్. పుట్టలో పాములన్నీ ఒక్కసారి కదిలినట్టు అనిపించింది. తను చెయ్యవలసింది చాలా ఉందని అర్థమైంది. భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి నర్సు లేడు. భార్య వచ్చి డిశ్చార్జ్ చేయించుకు తీసుకెళ్ళిపోయిందట. తన డాక్టర్ స్నేహితుణ్ణి అడిగితే చెప్పాడు. నువ్వొస్తే ఈ ఉత్తరం ఇమ్మన్నాడు అని ఓ కవరిచ్చాడు. నాన్నా సుభాష్, నిన్ను పద్మని చూడ్డం అనేది నేను ఎదురు చూడని వరం. మనసు నిండిపోయింది. ప్రమద నాతో వస్తానంది. ఆ పిచ్చి పిల్ల కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్లు చల్లుకోవడం కన్నా ఏం చేయగలను? వారణాసిలో కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమంటారు. అంటే శరీర ప్రేమ, చేసిన పనుల యొక్క ఫలితాల మీద ఆశింపు ఉండకూడదని అర్థం. అవన్నీ ఎప్పుడో వదిలేశాను. సైన్సు, టెక్నాలజీ అనే ఊహా ఉయ్యాలలో ఊగుతున్న మనిషిని నేను. దిగి రాలేన్రా. ప్రాచీన గ్రంథాలు చదవడం, లైబ్రరీల చుట్టూ తిరగడం, చదువుకున్న వాళ్ళని ఆరాధించడం, వీటన్నింటిలో నా జీవితం ఇమిడిపోయింది. ప్యాంటు మాసేదాకానే అక్కడ ఇక్కడ కూర్చోడానికి ఆలోచించేది. ఒకసారి మాసిందా, దాంతోపాటే ఆ ఆలోచన కూడా మాసిపోతుంది. బతకడం నాకెప్పుడూ సమస్య కాదు. ఎలా బతకాలన్న విషయంలోనే రాజీ పడలేకపోతున్నాను. నాకేవేవో చేస్తానన్నావు. కంప్యూటర్ కొనిస్తానని నా మనసుని మురిపించి ఆ మెరుపుని నా కళ్ళలో చూసి సంతోషపడ్డావు. క్షణమాత్రపు ఆ సంతోషం నాకు చాలు. ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టాల్సిన వాడివి కాదురా నువ్వు. ఎక్కడి వాళ్ళం అక్కడ ఉంటేనే అందరికీ సుఖం. మీ నాన్న జీవి శాంతంగా ఉంటాడు. మీ అమ్మ వ్యక్తిత్వం చచ్చిపోయిన మనిషి. ఆవిడొక ఎండుకట్టే. ఎలాగో ఒకలాగా ఉనికిని నిలబెట్టుకోవాలన్న స్వీయ ప్రేమ తప్ప మరే ప్రేమ మిగిలి లేనంతగా ఎండిపోయిన మనిషి.
ఒక్క మాట మాత్రం చెప్తాను. నీ మనసు చెప్పిన మాట విను. దాన్ని అణిచిపెట్టకు. లేదా కొన్నాళ్లకది స్వతంత్రం ప్రకటించుకుంటుంది. అప్పుడింక మన అదుపులో ఉండదు. ఇష్టమైన చదువు, ఇష్టమైన పిల్ల, మగవాడు నిలకడగా ఉండడానికి ఇంకేం కావాలి? అక్కడ రాజీ పడకు. నరుసు మామ. మరికొన్ని గంటలకి వారణాసి వెళ్లే విమానంలో ఉన్నాడు సుభాష్. నర్సు కన్నా ముందే అక్కడికి చేరుకుని రైల్వే స్టేషన్లో వాళ్ళిరువురికి స్వాగతం ఇవ్వడానికి నర్సు కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కంప్యూటరు, వర్క్ స్టేషను, ఇంకొన్ని వస్తువులు వస్తున్నాయి. అతని జీవితాన్ని అతనికి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఈ కొంచెమైనా చెయ్యకపోతే పద్మజ చెప్పినట్టు పీడకుణ్ణి అతడు ప్రేమిస్తున్నట్టే. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారి రచన మార్మిక గవాక్షం మనిషి అనే ముద్రలు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.